సో ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ అండి, కిలోమీటర్ బై 1 అవర్. ఒక కిలోమీటర్ ఫర్ అవర్ను మీటర్ ఫర్ సెకండ్స్లో మనం ఎట్లా రాసుకోవచ్చు చూడండి. ఇక్కడ 1 కిలోమీటర్ బై 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు, కిలోమీటర్ అంటే 1000 మీటర్స్, 1 అవర్ అంటే 60 మినిట్స్. ఓకేనా. సో 1000 మీటర్స్ బై ఈ 60 మినిట్స్ని 60 × 60 సెకండ్స్ అని రాసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి 1000 మీటర్స్కి 1000 మీటర్స్ బై 60 × 60 ఎంత మనకి 3600 సెకండ్స్. సో మనకి 2 zeros క్యాన్సల్. సో 2 5s are 10, 2 18s are 36. సో 1 కిలోమీటర్ ఫర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్ ఫర్ సెకండ్. ఇక్కడ 18 ఏం చేస్తుందండి, డివైడ్ చేస్తుంది. ఇక్కడ సైడ్ పంపిస్తే మనకి మల్టిప్లై చేస్తుంది. వెరీ గుడ్. సో 18 కిలోమీటర్ ఫర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్ ఫర్ సెకండ్. ఇది మనకి బేసిక్ ప్రిన్సిపల్. సో ఇప్పుడు మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో వాల్యూస్ అన్నీ కూడా మనం ఇట్లా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 18 కిలోమీటర్ ఫర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5 మీటర్ ఫర్ సెకండ్. సో 180 కిలోమీటర్ ఫర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 50 మీటర్ ఫర్ సెకండ్. ఇక్కడ చూడండి, మనం దీన్ని ఇక్కడ సైడ్ 10తో మల్టిప్లై చేస్తే 180 వచ్చింది. ఇక్కడ కూడా 10తో మల్టిప్లై చేస్తే 50 వస్తుంది. ఆ టైప్లో దీన్ని 2తో డివైడ్ చేయండి. రెండు సైడ్స్ 2తో డివైడ్ చేస్తే 90 కిలోమీటర్ ఫర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 25 మీటర్ ఫర్ సెకండ్. ఓకేనా. నెక్స్ట్ 9 కిలోమీటర్ ఫర్ అవర్, దీన్ని 10తో డివైడ్ చేసినాం. సో 9 కిలోమీటర్ ఫర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 2.5 మీటర్ ఫర్ సెకండ్. ఎట్లా, 10తో డివైడ్ చేసినాం కాబట్టి. సో ఇక్కడ 1.8 కిలోమీటర్ ఫర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 0.5 మీటర్ ఫర్ సెకండ్. ఎలా, దీన్ని మనం దేంతో 100తో డివైడ్ చేసినాం. ఇక్కడ కూడా 100తో డివైడ్ చేస్తే మనకి 0.5 వస్తుంది. ఓకేనా. సో అలా రైట్. సో 270 కిలోమీటర్ ఫర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 75 మీటర్ ఫర్ సెకండ్. ఎలా, మనకి 90ని 3తో మల్టిప్లై చేసినాం అన్నట్టు. ఇక్కడ సైడ్ 3తో మల్టిప్లై చేస్తున్నాం. ఎలా, ఇలా 3తో మల్టిప్లై చేస్తే మనకి 270 వస్తుంది. ఇక్కడ కూడా 25ని మనం 3తో మల్టిప్లై చేసినాం అనుకోండి, 25 × 3 ఈజ్ ఈక్వల్ టు 75 మీటర్ ఫర్ సెకండ్. ఈ రకంగా మనం యూనిట్స్ని ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. కిలోమీటర్ ఫర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు, ఒక కిలోమీటర్ ఫర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్ ఫర్ సెకండ్. ఓకేనా. వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.